ప్రకాశం జిల్లా భైరవకోన, అనంతపురం జిల్లా నుంచి చెన్నకేశ్వర ట్రావెల్స్ నుంచి ఇక్కడ 3 బస్సులకి కార్తీక మాసం ఇక్కడ స్నానం చేసి భైరవేశ్వరుని యొక్క దేవాలయాన్ని దర్శించడం జరిగింది. ఇక్కడ ప్రకృతి ఎంతో సర్వాంగ సుందరంగా ఎంతో రమణీయంగా ఉంది. అందరూ కూడా ఇక్కడ దీపారాధన చేసి ఈశ్వరుని యొక్క దైవ కృపకు అందరూ కూడా పాత్రలు కావడం జరిగింది. ఈయన టూరిస్ట్ రామాంజనేయులు అనంతపురం డిస్టిక్ నుంచి 3 బస్సులతో అందరినీ కూడా ఇక కార్తీక మాసంలో స్పెషల్గా కార్తీక స్నానాలు ఇక్కడ చేయించి ఇక్కడ ఉన్నటువంటి యాత్రికులందరికీ కూడా ఎంతో ఆనందంగా మంచి నది స్నానము, మంచి వాటర్ ఫాల్స్ చేయించడం జరిగింది. ఇందుకు గాను వీరు యాత్రికులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందరూ ఓం నమః శివాయ, 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 జై భైరవేశ్వర, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, నమః శివాయ, 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 నమః శివాయ, ఓం నమః శివాయ. టూరిస్ట్ రామాంజనేయులు గారు వారి మాటల్లో వ్యక్తపరుస్తారు. మాట్లాడండి. మేము అనంతపురం జిల్లా నుంచి, అనంతపురం పట్టణం నుంచి 3 బస్సులు నుంచి యాత్రికులము మొత్తం అందరినీ తీసుకొచ్చాము ఇక్కడికి. ఈ భైరవకోన అందచందాలు, భైరవకోన జలపాతాలు చూడడానికి మరియు కార్తీక మాసము పుణ్య స్నానాల కోసము మేమంతా ఇక్కడ వచ్చాము. 3 బస్సుల నిండా మేము యాత్రికులందరూ వచ్చాము. మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడ ఈ ఆనందము, ఈ ప్రకృతి, ఈ వాతావరణం చూసి ఎంతో ఆనందంగా ఉంది. మరియు మా బావగారు మాట్లాడతారు. చెప్పండి. ఇక్కడ యాత్ర చాలా అందంగా ఉంది. ప్రకృతి సౌందర్యంగా బాగా భైరవకోన చాలా బాగా